హలో ఎవ్రీవన్, మై స్టైల్ ఆఫ్ క్విక్ మ్యాగీ రెసిపీ ఇప్పుడు మీకు చూపించబోతుంది అనమాట. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. దానికోసం మనం మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాము, వాటర్ పెట్టుకున్నాం. బౌల్లో వాటర్ పెట్టుకుని బాగా మరిగించాలి. చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా, ఇట్లా బబుల్స్ వచ్చే వరకు మరిగించేసి అప్పుడు మనం తీసుకున్న మ్యాగీ అయితే ఏది ఉందో 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ, ఆ 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మనం బౌల్లో వేసేయాలన్నమాట. చూడండి, ఇట్లా బాగా మరగాలి. అది ఎంతవరకు మరగాలి అంటే వాటికి అవి స్ప్రెడ్ అయిపోవాలన్నమాట. వాటంతటా అవే కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు అలా స్ప్రెడ్ అయ్యి మంచిగా మరగాలి. ఆ మరిగినప్పుడు మనం ఒక స్పూన్ కానీ లేకపోతే ఏమన్నా ఒక గరిటె కానీ తీసుకుని మంచిగా కదుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కదపకండి, ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో లైట్గా పైన చేసేయాలి. చేసాక తర్వాత మనకి ప్యాకెట్లో ప్రొవైడ్ చేస్తారు కదా మ్యాగీ మసాలా, ఆ మ్యాగీ పౌడర్ ఏదైతే ఉంటుందో అది కూడా వేసేసేయండి. అది స్టార్టింగ్లో వేయకూడదు, చాలామంది చేసే మిస్టేక్ అదే. కొంచెం బాగా మరిగాక వేస్తే ఏంటంటే దానికి బాగా పట్టుకుంటుంది. మనం ముందే వేసేస్తే ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అంత టేస్ట్ రాదు. అందుకోసమే మధ్యలో వేయాలన్నమాట. ఇట్లా మధ్యలో వేసాక చూడండి బాగా కలిసిపోతుంది. ఇది మంచిగా ఇలా ఒక 1 మినిట్ బాగా హై ఫ్లేమ్లో ఉంచాలి. ఈ స్టేజ్కి వచ్చాక హై ఫ్లేమ్లో ఉంచాలి. ఉంచితే చూడండి మన మ్యాగీ రెడీ అయిపోతుంది. చూడండి ఇట్లా ఎంత స్మూత్గా విడివిడిగా ఉంది. జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు ఈ మాత్రం జ్యూస్ ఉంచుకుంటే సరిపోతుంది. లేదు జ్యూసీగా వద్దు, డ్రైగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఓవర్ హీట్ చేసుకుంటే మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోతాయి. అప్పుడు మనకి రియల్ మ్యాగీ రెడీ అనమాట. ఓకే, మీకు కానీ ఇది మాత్రం నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.